ఎలా నేర్చుకున్నారు మరి సీరియల్స్‌లో అంటే ఈ డ్రామాటిక్ ఉండడం? అంటే ఒక డైరెక్టర్ దొరికారు వాసు గారు అనుకుని. హ్మ్. ఆయన బేసిక్‌లీ ఆయన చెప్పేవారు. నేను ఫస్ట్ ఎళ్లి కాలు పట్టుకున్నా. సార్ నేనైతే ఈ సీరియల్ నాకు కొత్త, నాకు కొంచెం నేర్పించండి. హ్మ్. ఎట్లా ఏంటి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. లేకపోతే హ్మ్. కొట్టండి ఏదైనా చేయండి. కానీ నాకు ఎలా అయినా ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలి ఉందని చెప్పాను. హ్మ్. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు ఆయన. ఓకే. అంటే సీన్ ముందు నేను ఎళ్లి కూర్చునేవాడిని మానిటర్ హ్మ్. ముందు. హ్మ్. ఇలా చూసుకునేవాడిని ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి అనుకోని. మనకి ఐబాల్స్ ఎలా కనెక్ట్ చేయాలి, షాక్ ఎలా ఇవ్వాలి, హ్మ్. తర్వాత అవే ఎలా ఉండాలి, అవన్నీ బిజినెస్ ఎలా చేయాలి, హ్మ్. అలా నేర్పిస్తాయి అవన్నీ నేర్పిస్తాయి. ఓకే. టైమ్ బ్యాలెన్స్ ఎలా చేసుకునేవారు మరి షార్ట్స్‌కి ముందు, షార్ట్స్‌కి తర్వాత? ఇంకా టైం బ్యాలెన్స్ మనం చేసుకుని బట్టి ఉంటది ఏదైనా గాని. ఓకే. ఇంకా నాకు పర్టిక్యులర్‌గా ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలని ఉంటది కదా! అవును. ఇంక అక్కడే ఉండేవాడిని నేను మొత్తం. మొత్తం. అంటే ఓకే. మనది ర్యాపే ఎక్కువ. అంటే ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉంటాను, మంచిగా ఉంటాను. హ్మ్. ఏదైనా గాని ఇప్పుడు కూడా నా జాబ్ ప్రీవియస్ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు నేను. హ్మ్. అంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఆ! నేను ఎప్పుడు కూడా ఈ పొజిషన్‌లో ఉన్నా అని ఎప్పుడు అనుకోను. హ్మ్. ఎందుకంటే ఎవరెప్పుడు ఎలా అవుతారో ఎవరికీ అవును. తెలియదు. ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఉండాలి. డ్రైవర్ అయినా హ్మ్. గానీ, అది ఏదైనా గానీ. నేను నేను నమ్ముతా. అవును. కరెక్టే అండి.